భారతదేశపు మహత్తరమైన పురాణాలలో భక్తికి శిరోమణిగా నిలిచింది శ్రీమద్ భాగవత మహాపురాణం. ఇది వేదాల సారం, భక్తి యొక్క మణిమాల. ఒక కాలంలో మహర్షి వేదవ్యాసుడు అన్ని వేదాలను విభజించి మహాభారతాన్ని రచించాడు. కానీ ఆయన మనసులో ఏదో అసంతృప్తి మిగిలిపోయింది. ఒకరోజు బదరికాశ్రమంలో ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. ఆ సమయంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు నారద మహర్షి. నారదుడు ఇలా అన్నాడు: వేదవ్యాస, నీవు వేదాలను, శాస్త్రాలను, మహాభారతాన్ని కూడా రచించావు. కానీ నీవు రాసింది ధర్మం, కర్మం గురించి మాత్రమే. భగవంతుని భక్తి మహిమను వర్ణించలేదు. అందుకే నీ మనసు తృప్తి చెందడం లేదు. ఆ నారద మహర్షి వ్యాఖ్యలు విన్న వేదవ్యాసుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో లీనమయ్యాడు. అప్పుడు ఆయనకు దివ్య దర్శనం కలిగింది. శ్రీమన్నారాయణుడు భగవంతుని స్వరూపము. ఆ దివ్య దర్శనానంతరం ఆయన భావించాడు, భగవంతుని లీలలు, భక్తుల చరిత్రలు, శ్రీకృష్ణుని అవతార మహిమ ఇవన్నీ వర్ణిస్తేనే మనుషులు భక్తి ద్వారా మోక్షం పొందగలరు అని. అలా పుట్టిందే శ్రీమద్ భాగవత మహాపురాణం. ఈ పురాణం మనిషి జీవితానికి దిక్సూచి. ఇది మనలో భక్తిని నింపుతుంది, హృదయాన్ని పవిత్రం చేస్తుంది. భగవంతుడంటే భగవంతుని గురించిన కథ. ఇందులో ప్రహ్లాదుడు, ధ్రువుడు, గజేంద్రుడు, అజామిలుడు, వామనుడు, కృష్ణుడు వంటి అనేక మహానుభావుల కథలు ఉన్నాయి. ఇది మొదటి పాఠం. తర్వాతి భాగంలో నారద మహర్షి వేదవ్యాసునికి చెప్పిన దివ్య ఉపదేశం మరియు భాగవతం ఎలా మొదలైంది తెలుసుకుందాం. ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.